ఇది ఒక పెద్ద యజ్ఞం, ఒక శ్రేష్టమైనది అయ్యప్ప మాలధారణ చేయడం వల్ల మొత్తం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇలా ఆధ్యాత్మికంగా ఉండడం అనేది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. దేవుడి భక్తి మీద ఇవాళ చాలా మంది మాలధారణ ఈ సంవత్సరం అత్యధికంగా చేశారు. ముఖ్యంగా వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో బొమ్మలగుడి లోపల ఈ అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు ప్రతి సంవత్సరం కూడా యాత్ర చేయడం అనేది చాలా శ్రేష్టమైంది. అంతేకాకుండా భారీ పడిపూజ కూడా నిర్వహిస్తుంటారు. ఆ భక్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇలా ఈ మాలాధారణ చేయడం, కుటీరం పెట్టడం, ఎంతోమంది అయ్యప్పలను ఇక్కడ ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతూ ఉంది? శ్రీ కాశీ విశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం నుండి గత 30 సంవత్సరాల నుండి మాలాధారణ చేసుకోవడం జరుగుతున్నది. స్వామివారి నగర సంకీర్తన కానీ పడిపూజ కార్యక్రమం కానీ గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. స్వామివారి భక్తుల సహకారంతో మరియు దాతల సహకారంతో గత 25 సంవత్సరాల నుండి స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమం, అట్లాగే జనవరి 1వ తారీఖు రోజు స్వామివారి ఉదయం అభిషేక కార్యక్రమం, రాత్రి వేళలో స్వామివారి పడిపూజ కార్యక్రమం, మెట్ల పూజ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఉదయం స్వామివారి అభిషేక కార్యక్రమాలు మరియు పడిపూజ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా సమయం పడుతుంది. కాబట్టి వచ్చిన భక్తులకే కానీ అయ్యప్పలకే కానీ భిక్ష ఏర్పాటు చేయడం చాలా ఇబ్బందికరం అవుతుందని చెప్పేసి గత 3 సంవత్సరాల నుండి 1వ తారీఖు రోజు స్వామివారికి ఉదయం పూట అభిషేక కార్యక్రమాలు 108 కలశాలతోటి, అట్లాగే అన్నదానం మధ్యాహ్నం 1 గంట కార్యక్రమానికి చేయడం జరుగుతున్నది. తర్వాత సాయంత్రం 6 గంటలకు స్వామివారి దివ్యమైనటువంటి 18 మెట్ల మీద పూజ కార్యక్రమం చేసి స్వామివారికి పుష్పాలతోటి అభిషేకం చేసిన తర్వాత అయ్యప్ప స్వాములకు అందరికీ అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది శబరిమలలో స్వామివారికి ఏ విధంగా ఉదయం అభిషేక కార్యక్రమాలు జరిగిన తర్వాత నెయ్యాభిషేకము కానీ అభిషేక కార్యక్రమాలన్నీ ఉదయం జరిగిన తర్వాత స్వామివారికి అన్నదానం చేసిన తర్వాత సాయంత్రం వేళలో స్వామివారి దివ్యమైనటువంటి 18 మెట్ల పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా శ్రీ కాశీ విశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్వామి, కన్యస్వామి నుండి మొదలుకుంటే గురుస్వాముల వరకు దీక్ష తీసుకున్నా కానీ తీసుకోకున్నా కానీ దగ్గర ఈ అయ్యప్ప భక్త బృందంలో ఉన్నటువంటి సభ్యులు మినిమం 900 మంది దానగా దీక్షాకాలం తీసుకున్నటువంటి స్వాములు అందరూ ప్రతి ఒక్కరి సేవ చేస్తారు. ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడానికి మరియు దాతలు మిత్రుల సహకారంతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. స్వామి శరణం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా మాల వేస్తున్నారు, మాలాధారణ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం నవంబర్ రాగానే మా గురుస్వామి కొమ్మిని రాజేంద్ర స్వామి ఆధ్వర్యంలో మేము 40 నుంచి 50 మంది దాదాపు స్వామి ఆధ్వర్యంలో దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతోని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తేదీన ఈ అంగరంగ వైభవంగా ఈ నగర సంకీర్తన మరియు పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. స్వామి శరణం. స్వామి మాల వేసుకున్నప్పటికీ మాల వేసుకోకున్నప్పటికీ రెండింటికి తేడా ఎలా అనిపిస్తుంది? స్వామి యాక్చువల్గా మాల వేసుకుంటే అది ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది. అసలు ఎన్నడూ మాల తీసాకంటే యాక్చువల్గా మాల అనేది ఒక పవిత్రమైనది. దీన్ని ధరిస్తేనే అనుభవం చెప్పగలుగుతాం, కానీ ఏంది మాత్రం చెప్పలేము స్వామి దీని గురించి, మాల గురించి. స్వామి చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది. మన మాల మీద ఉన్నప్పుడు వేరుంటుంది, మాల తీసినాక వేరుంటాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలో కరీంబాద్లో ఉన్నటువంటి ఈ డిసెంబర్ 31 నాడు మరియు 1వ తారీఖు నాడు గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది చెప్తా ఉన్నారు. ఇవాళ మాలాధారణ చేయడం వల్ల ఆ ధారణ చేయనప్పుడు చేసిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. మాలో ఒక భక్తి పారవశ్యంతో మేము అసలు మాకు మర్చిపోయి
ఒక మంచి ధోరణి, ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి నడవడిక మాలో ఏర్పడుతుంది. కాబట్టి మాలాధారణ కోసం మేము ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాం. కాశీ విశ్వేశ్వర ఆలయం భక్త మండలి ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నగర సంకీర్తన, మాలాధారణలతో పాటు నగర సంకీర్తన, అలాగే బడిపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.